గురువుగారు, క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశిని క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? గ్రహ గమన గతులు ఏ విధంగా ఉండో మనం చూస్తే ఒకసారి పరిశీలన చేస్తే, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే, వాళ్ళకి ఆదాయం అనేది 2 ఉంటుంది, అలానే వ్యయం అనేది 8 ఉంటుంది, అలానే రాజ్యపూజ్యం 7గా ఉండటం, అవమానం 3గా ఉంటుంది. అంటే ఇక్కడ 2, 8 హ్మ్. అంటే ఆదాయం అనేది 2గా ఉండటం ఒకటి, వ్యయం అనేది 8గా ఉండటం ఒకటి, రాజ్యపూజ్యం 7గా ఉండటం, అలానే రాజ్యపూజ్యంతో పాటు అవమానం కూడా ఉంటుంది, అవమానం అనేది 3గా ఉంటుంది. హ్మ్. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి గ్రహగమన గతుల్లో ముందుగా ముఖ్యంగా వస్తే, వాళ్ళకి ఏప్రిల్ 30 వరకు కూడా వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం, తర్వాత మే 1వ తారీఖు నుంచి జన్మంలో గురువు యొక్క సంచారం, అలానే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం, 11వ స్థానంలో అంటే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం, దశమంలో శని యొక్క సంచారం, అలానే రవి బుధ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి 30 రోజుల కాలం పడుతుంటుంది, కుజుడు 45 రోజుల పాటు ఉంటుంది. అయితే ఇక్కడ గురువు వచ్చేటప్పటికల్లా రజితమూర్తిగా ఉండటము, తర్వాత శని వచ్చేటప్పుడు తామ్రమూర్తిగాను, రాహు కేతువులు వచ్చే సువర్ణమూర్తులుగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకంతా కూడా కొంత మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ప్రధానంగా. అంటే గతం కంటే కూడా స్థితి గతి మారే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకు కూడా కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగం వాళ్ళకి, అధికారులకి ఒత్తిడి జరిగే అవకాశం ఉంటుంది. స్వతంత్రమైన వృత్తుల వారనేది కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుభ అశుభ మిశ్రమాలతోటి కలిసి వచ్చిన నామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళ క్రోధినామ సంవత్సరం. అలానే వీళ్ళకి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చే గౌరవ మర్యాదలు పెరగటం ఒకటి, ఉద్యోగంలో కొంత ప్రమోషన్లు రావటం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే గతం కంటే కూడా ఇప్పుడు మంచి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కానీ చాలామంది కూడా ఆలోచన చేసేది ఏమిటంటే, రాహు యొక్క ఫలితం వల్ల అనుకూలమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి గురువు మంచివాడు కాదు. అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటేనే మంచివాడు. కానీ వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నాడు ఏప్రిల్ 30 వరకు. తర్వాత వచ్చేటప్పుడు మే 1వ తారీఖు నుంచి కూడా జన్మంలో గురువు ఉంటాడు. అది పెద్దగా గురువు కలిసి వచ్చే కాలం అనేది కాదు నిజంగా వాస్తవంగా. కానీ ఒకటి గ్రహం కలిసి రాకపోయినా ఇంకో గ్రహం కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రాహు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో చాలా అనుకూలమైన స్థితిగతులు మారిపోయే అవకాశం ఒకటి ఉంటుంది. ఆ స్థితితో పాటు కూడా 2 ఆదాయం 8 ఖర్చు ఏంటి, మరి 6 పాళ్ళు తేడా ఉంది. మరి 6 పాళ్ళు తేడా ఉన్నప్పుడు గురువు గారు మరి రాహు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాడు, మరి ఏకాదశ స్థానంలో ఉన్నాడు, గురువు వల్ల ధనం ఖర్చు అవుతుంటుంది. గురువు వల్ల ఎంత ఖర్చు అవుతుంది? ఒక 25% వృధా ఖర్చులు కావటం, మిగతా ఉన్న 25 కాకుండా మిగతా 75% ఖర్చుల్లో మనం చేయాల్సిన పనులకి సేవింగ్ కానీ, తర్వాత బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం కానీ, పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అంటే గతం కంటే కూడా ఇప్పుడు స్థితి అనేది మెరుగే అవకాశం అనేది ప్రధానంగా కనపడుతుంది ఇక్కడ. అంటే రాహు యొక్క బలమే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా దాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతాన పరంగా కొంత అభివృద్ధి ఇంకా జరగాలని, కొంత మానసికంగా ఆందోళన కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది రాశి వాళ్ళకి. దానితో పాటు దశమ స్థానంలో శని యొక్క సంచారం, అంటే 2025 మార్చి 29వ తారీఖున నెక్స్ట్ ఇయర్ వాళ్ళ శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది వృషభ రాశి వాళ్ళకి. అంటే ప్రస్తుతం ప్రభావం అనేది ఉంది. అంటే వాళ్ళు ఏదైతే ఉద్యోగ వ్యాపార రంగం చేస్తున్నారో, తోటి కొలీగ్స్ ఎవరైతే సహచరులు ఉంటారో ఆ సహచరులని పరిపూర్ణంగా నమ్మకూడదు. నమ్మినట్టు మాత్రమే నటించాలి, కానీ పరిపూర్ణంగా నమ్మే స్థితికి అనేది రాకూడదు వాళ్ళు. ఆ నమ్మటం వల్ల కొంత మోసపోయే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా, అది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, అలానే ప్రైవేట్ సంబంధించిన ఉద్యోగం చేస్తున్నా కూడా తోటి సహచరులతోటి
ఆ పై ఆఫీసర్లు అధికారులు ఉంటారు కదా, ఆ అధికారుల గురించి వీళ్ళు మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది. ఉమ్, బంధువులతోటి కొంత విరోధ భావాలు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, అంటే బంధువులతోటి విరోధ భావాలంటే వాళ్ళతో ఎంత మాట్లాడాలో మితభాష కావాలి. ఉమ్, అంటే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అంటే ఉమ్, స్నేహితులతోటి వాళ్ళందరితోటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. ఉమ్, అలానే వీళ్ళకి రాహు యొక్క బలం వల్లనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వ్యవసాయం చేసే వ్యవసాయదారులందరికీ కూడా కొంత పంట విషయంలో అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఉమ్, అంటే అతిగా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వల్ల కూడా కొంత పంట నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మితభాషిగా ఉండాలి, మితంగా పెట్టుబడులు పెట్టాలి. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా మితంగానే పెట్టుబడి పెట్టాలి. ఉమ్, అంటే అతి ఎక్కువగా పెట్టకూడదు. ఉమ్, ఎప్పుడు పెట్టాలి వీళ్ళు అని మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా నూతన వ్యాపారాలు పెట్టకపోవడం చాలా మంచిది. ఉమ్, ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కొంత ధన వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొంత తరచుగా కొన్ని కార్యక్రమాల్లో విఘ్నాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఉమ్, అంటే సర్వ కార్యక్రమాల్లో కూడా కొన్ని విజయాలు లభిస్తున్నా కొన్ని తరచుగా విఘ్నాలు జరగటం ఒకటి, పనులల్లో కొంత ఆలస్యము, ఉమ్, అలానే అభద్రతా భావం అనేది కూడా బాగా ఎక్కువగా ప్రధానంగా వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే తరచుగా తలచిన పనులన్నీ కూడా కార్య విఘ్నం జరిగిందనుకోండి, కొంత మానసికంగా ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కీర్తి హాని జరిగే అవకాశం ఉంటుంది. అలానే కీర్తి తక్కువ ఉంటుంది అంటే కీర్తి తక్కువ ఉండదు, ఉమ్, కీర్తి అనేది బాగా పెరుగుతుంటుంది. అలానే విద్యార్థులకి అధిక శ్రమతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. ఉమ్, దానితో పాటు స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మానసికంగా ఆందోళన కలగటం, ఉమ్, ఏదో ఒక విషయాన్ని నేను సాధించాలని ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తారు కానీ ఉమ్, అది సాధించలేని స్థితి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి. ఉమ్, ఆ సాధించాల్సిన విషయాలన్నీ కూడా సాధించడం ఒకటి. గతంలో ఏదైతే స్త్రీలు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చదువు కానీ వదిలేసిన వ్యక్తులు మళ్ళీ ప్రారంభం చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, అంటే వ్యాపారాన్ని కొనసాగించవచ్చు, ఉన్నతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఎవరైనా సరే. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం, స్థానభ్రంశం చెందే అవకాశం ఉంటుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, అంటే వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఎలాంటి ప్రతిదానికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళకి దేనికి జరగట్లేదంటే కొంత పనులలో ఆలస్యం కావటం, ఉమ్, పనులు దగ్గరకన్నీ వచ్చి ముందుకు వెళ్ళటం ఒకటి, కొంత ఒక 25% ఏదైనా సరే ధనం పొదుపు లేకుండా ఉండటం, అంటే పొదుపుగా పాటించి ముందుకు వెళ్ళాలి. మాట్లాడే విధానంలో కూడా మితభాషగా ఉండటం, ఉమ్, అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా వేరే వాళ్ళతోటి మనకి వైరం మాట వచ్చే పడటం. అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఉమ్, ఎంతవరకు మాట్లాడాలో లౌకిక విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఉమ్, అంటే లౌకిక అగ్నవకరణం అంటారు. అంటే లౌకికంగా విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్తేనే వృషభ రాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ విషయాల్లో వాళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. దేహ కష్టం కూడా ఉంటుంది. ఉమ్, అంటే శారీరక శ్రమ, అంటే శారీరక శ్రమ ఉంటుంది. శ్రమకు తగిన ఆదరణ అయితే ఉంటుంది కొంతవరకు. ఉమ్, అంటే పరిపూర్ణంగా ఉండదు, 50% మాత్రమే ఉంటుంది, 50% ఓకే. ఉండదని చెప్పదు. భయ ఆందోళనలు, కొన్ని విషయాల్లో కొంత మోసపోవటం, అలానే ఉమ్, ప్రయాణాల యందు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, వృత్తి వ్యాపార రంగాలు అనుకోని బాధ్యతలు వచ్చి మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మానసికంగా ఆందోళన, ఉమ్, అలానే అధికారుల యొక్క అనుకూలత లేకపోవటం, ఆస్తి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళకి వాద్యములు, అంటే ఏదైతే ఆస్తి సంబంధించిన విషయాల్లో కూడా కొంత తగాదలు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే జయము, ప్రోత్సాహము, గౌరవ మర్యాదలు, సన్మానము, అలానే పిల్లలతోటి కూడా విరోధ భావాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్, అంటే పుత్ర విరోధం కలిగే అవకాశం ఉంటుంది. ఉమ్, పుత్ర విరోధం కలగకూడదు. ఉమ్, ఎందుకంటే శరీరంలోంచి ఆనందధాతు హృదయంలోంచి బయటకు వస్తేనే సంతానం కలుగుతుంది. ఉమ్, ఏ మనిషి అయినా కూడా సంతానానికి మాత్రమే ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎక్కడున్నా పర్వాలేదు కానీ తల్లిదండ్రులను పిల్లలు చూడాలి, పిల్లల్ని తల్లిదండ్రులు చూడాలి. కానీ ఇక్కడ పుత్ర విరోధం కాకుండా ఉండటం చాలా మంచిది. ఏదో పిల్లలు అడుగుతుంటారు, కొన్ని వస్తువులు సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా పిల్లల గురించే కష్టపడేది. లేకపోతే మూడు పిల్లం ఇద్దరు ఎక్కడున్నా కూడా పర్వాలా. ఉమ్, నిజం చెప్పాలంటే వాళ్ళు బాగుంటేనే వీళ్ళు బాగుంటారు యాక్చువల్గా. ఉమ్, అందువల్ల ఇలాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తగా తీసుకొని తగాదలు లేకుండా, ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క శని, గురువు, కుజుడు, ఈ కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. ఉమ్, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే
వీళ్ళకి జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో, పరిహారాలు అన్నారు కాబట్టి ఎలాగో మిశ్రమ ఫలితాలని చెప్తున్నారు. పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. హ్మ్. అంటే మంగళవారం కూడా తమలపాకులతో పూజ చేయటం ఒకటి, హ్మ్. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ఆదిత్య హృదయ పారాయణం చేయటం ఒకటి, నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. హ్మ్. కొంత ఏదైతే వాళ్ళకి జాతకపరంగా గురువు యొక్క దోషం ఉందో, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త కవచాన్ని చేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో కూడా తగువులు లేకుండా వీళ్ళు ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం ఒకటి, ఏకాభిప్రాయ సాధనకి కృషి చేయాలి. హ్మ్. ఏదో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్యాభర్తలు గొడవ పడటం అనేది మంచిది కాదు. హ్మ్. అందువల్ల తప్పకుండా వీళ్ళు స్త్రీలు కూడా ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. హ్మ్. కాత్యాయనాయుధ్యే కన్యకుమారి ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దుర్గాదేవిని కూడా కుంకుమార్చన చేయటం వల్ల కూడా వాళ్ళు కష్టాల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా, ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. హ్మ్. అలానే గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కానీ చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పొదుపు పాటించి మితభాషగా ఉండి చిన్న చిన్న చికాకులను ఎదుర్కొని నేను చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం అంతా కూడా శుభం జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. చాలా చక్కగా వివరించారు గురుగారు. వృషభ రాశి వారి పరిహారాలు విన్నారు కదా ముఖ్యంగా. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించడం వల్ల మంచి ఫలితాలనేవి ఉంటాయి. ముఖ్యంగా పరిహారాలు పాటించేటప్పుడు ఒకసారి వ్యక్తిగత జాతకాలను కూడా పరిశీలించుకోవాలి. వ్యక్తిగత జాతకాలను మీరు పరిశీలించుకోవాలి, గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్‌మెంట్ ఇచ్చి మీకు తగిన పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.